ఇగో ఈ ముచ్చటనికన్నా తెలంగాణ పౌరుడు తమిళనాడు పౌరుణ్ణి నిగ్గా చేసుకున్నాడు. ఏ ప్యూన్ నీళ్ళు కొట్టవయ్యా. షన్నన్న తోపు అనేటోడు ఇప్పుడు షన్నన్న నటుగాడు, షన్నన్న చెక్కగాడు అంటుర్రా. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ప్రతి వీడియో 2 మిలియన్ 1 మిలియన్ వెళ్తుంటే ఆపేశాను 3 నెలలు. తోటి యూట్యూబ్లో కూడా ముందుకు రావాలని చెప్పి. క్లాప్స్ బా. మనమే కాదు వాళ్ళు ఎదగాలి. చాలు, మనకు వచ్చిన డబ్బులు చాలు, బ్యాంక్ బ్యాలెన్స్ నిండిపోయి చాలు. నువ్వు నాకు తెగ నచ్చేసావు. వాళ్ళని ఎదగనివ్వాలి, వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. అరే ఇప్పుడే వీడియోలో ఇన్స్టాగ్రామ్లో చూసినా అబ్బా ఎవడు వాడుతుర్రా, నువ్వు వాడుతావా అని పెనిమిటి వాడుతారా. నన్ను రెచ్చగొట్టకు, నాకు మెంటలు వచ్చేద్ది. అయ్యి బాబోయ్ నన్ను రెచ్చగొట్టేస్తున్నారా బాబు వీడియో. ముచ్చటగా మంచి పనులు చేయండి రా, యూట్యూబ్లో మంచిగా వీడియోలు చేయండి రా. ఎలా ఉండాలో నాకు తెలుసు, ఏదో నాకు చెప్పక్కలా. అమ్మాయిని చేసుకోకుండా ఇటువంటి చేసుకున్నావేందిరా, ఏం తేడాగానే అయినవా ఏంది? జాతిరత్నాలు లాంటి ఎందుకు పనికిరాని సన్నాసులతో తప్ప నీకు స్నేహం అచ్చిరాదా? తీయమంటావా అమ్మాయి ఫోటోలు, ఆ వీడియోలు కొన్ని కావాలి, చరిత్ర కావాలంటే చెప్తాను, మీ ఇష్టం. నీకు పర్సనల్స్ వద్దు. ఏంటది బోడి పర్సనల్స్? అది నీకు అనవసరం. నీకు నిమ్మకాయ, నల్ల నిమ్మకాయ గుద్దులో పెట్టుకో, మంచిది అవుతుంది నీకు. నీకు మంచి నేను నీ జోలికి వచ్చాను అంటే మంచి. ఇండైరెక్ట్ గా చెప్తున్నావా? ఇంతకన్నా డైరెక్ట్ గా ఈ లోకంలో ఎవ్వడూ చెప్పలేడురా. అరే నువ్వు తిట్టుడు, ఆడెవడు రా తమిళ అబ్బాయి తిట్టడానికి నన్ను? మధ్యలో నువ్వు కూడా పానుకోలో పడకలాగా. ఆడెవడు రాడు, ఆయన నిన్ను తిడితే వాడెందుకు రా రెచ్చిపోతుండు? ఈ రెండు మీ తోకలా ఎక్కువ మాట్లాడదని చెప్పండి, తోకలు కత్తిరిస్తా. నీ దగ్గరికి నేను వచ్చానంటే నీ టైం బాగోలేదని అర్థం చేసుకో. బండి నడుపుతున్నప్పుడల్లా నేను అన్నవే గుర్తొస్తే గుద్దేస్తూ. ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి, అది నోరే డ్రైనేజారా? కంటెంట్ ఈజ్ కింగ్, గుర్తుపెట్టుకోరా. కంటెంట్ ఈజ్ కింగ్. నీతులు నాకు నీతులు చెప్పకరా. ఆ తర్వాత దుకాణాలు, ఆ షాపులు ఏముండవు, ఆ అమ్ముకోవడమే. ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే నా పవర్ ఏమిటో చూపిస్తాను. ఆ యాప్ని ప్రమోట్ చేసి ఆ లింక్ ఓపెన్ చేస్తే 1000 రూపీస్ ఇస్తాను అన్నాడు ఎదవా. రాను గొడ్డు గోతులో పడ్డాక ప్రతి ఎదవా గడ్డేసేవాడే. ప్యాకెట్ క్లబ్ పెట్టుకో, తెలంగాణ గవర్నమెంట్ నుంచి నీకు పర్మిషన్ ఇప్పిస్తాను. హైదరాబాద్లో ప్యాకెట్ క్లబ్ పెట్టుకోరా. ఏడు షోలే నోర్మో ఇలాంటి వెర్రి మొర్రి సలహాలు ఇచ్చావంటే కొబ్బరి తోటకి ఎరువైపోతావు.